కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రభుత్వము విదేశాంగ ఇష్టాయిష్టాలు ఉండదు, ఒక స్పష్టమైనటువంటి కారణాలు ఉన్నాయనేటువంటిది ఈ సందర్భంగా తెలుస్తూ ఉన్నది. సేమ్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు బాధ్యత రహితంగా వివరించకూడదు, బాధ్యతాయుతంగా వివరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన అమెరికా పర్యటన విషయంలో సరైనటువంటి క్లారిటీ ఆయన ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఇవ్వకుండా ఈరోజు మరి ఈ రకంగా విమర్శించడం, గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా అనేక మంది ముఖ్యమంత్రులకు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులతో సహా అనేక మందికి రిఫ్యూజ్ చేసిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. అనేక మంది మరి సరైనటువంటి పద్ధతిలో పర్యటన లేదు అనే విషయాన్ని గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా రద్దు చేసిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. విదేశాంగ శాఖ గతంలో రూపొందించినటువంటి ప్రోటోకాల్స్ ప్రకారము, నిబంధనల ప్రకారము మరి పర్యటన లేకపోతే ఆ పర్యటనలను నిరాకరించిన విషయాన్ని, ఇది ఒక సాధారణ పరిపాలనటువంటి ప్రక్రియ, ఇదేదో రాజకీయపరమైనటువంటి అంశం కానే కాదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అధ్యక్షుడితో సహా కేంద్రం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి అమెరికా వెళ్ళినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వానికో లేక ఇంకొవరకు వచ్చే నష్టం ఏం లేదు, అడ్డుకోవాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. నీది గుజరాతు, నేను కాంగ్రెస్, నువ్వు బీజేపీ, అందుకే మాకు ఇవ్వలేదు అనేటువంటి ఒక వితండవాదం స్థాయి తగ్గి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరము. ముఖ్యమంత్రులకు కానీ కేంద్ర మంత్రులకు కానీ విదేశీ పర్యటనలకు సంబంధించినటువంటి అనుమతులు ఇచ్చేటప్పుడు అనేక అంశాలను వారు పరిశీలిస్తారు. మొదటిది, విదేశాల్లో జరిగేటువంటి సదస్సు లేక సమావేశం, ఆ సమావేశంలో భేటీ అయ్యేటువంటి వ్యక్తుల స్థాయి ఏంటి, వెళ్ళేటువంటి వ్యక్తుల స్థాయి ఏంటి, ఆ వ్యక్తుల బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది దేశ విదేశీ నీతికి సంబంధించినటువంటి పరిధిలోనే ఉన్నదా లేక మన దేశ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రయోజనాలకు ఏమైనా నష్టం కలిగిస్తుందా అనేటువంటిది కూడా ఎప్పటికప్పుడు విదేశాంగ శాఖ ఆలోచిస్తుంది. నాకు రీసెంట్గా కెనడాకు అన్వయ రావాలని చెప్పి అక్కడ మినరల్ మినిస్టర్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. నాకు కూడా రిజెక్ట్ చేశారు. రష్యా మైనింగ్ మినిస్టరు రావాలని చెప్పి అనుమతి అడిగినప్పుడు కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్రిక్త నేపథ్యంలో మనం ఇప్పుడు వెళ్ళడం మంచిది కాదని చెప్పి నాకు రిజెక్ట్ చేయడం జరిగింది. ఈ రకంగా కేంద్ర మంత్రులకు అనేక మందికి విదేశాంగ శాఖ విదేశీ పర్యటనలప్పుడు ఆలోచించి అనుమతులు నిరాకరిస్తూ ఉంటారు. ఇదేదో కొత్తదైనట్టు ఒక రేవంత్ రెడ్డి గారే అక్కడ పోయి ఏదో మరి ఉద్ధరిస్తారు కాబట్టి ఆయన నష్టం చేయాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడు లేదు. మన దేశ విదేశాంగ విధానానికి ఆ వ్యక్తులతో చేసేటువంటి చర్చలు కానీ సమావేశాలు కానీ సమన్వయం అవుతుందా కాదా, లేదా మన దేశ విదేశాంగ విధానానికి అనుకూలంగా ఉందా లేదా అనేటువంటిది ఆలోచన చేసే నిర్ణయాలు తీసుకుంటారు తప్ప రేవంత్ రెడ్డికి ఒక విధానము ఇంకొకరికి ఒక విధానం కాదు. ఆర్థిక పరంగా చట్టబద్ధమైనటువంటి నిబంధనలు, నిధులు, పెట్టుబడులు పొందేటువంటి సందర్భంలో కూడా మన దేశం యొక్క నిబంధనలు సమన్వయంతో ఉన్నాయా లేదని కూడా ఆలోచన చేస్తూ ఉంటాం. ఇది ఎప్పుడు కూడా రాజకీయ కోణంతో చూడాల్సినటువంటి అవసరం లేదు. ఇది దేశం సంబంధించినటువంటి ఫారెన్ పాలసీ ప్రక్రియలో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వీరు పత్రికలో వచ్చినటువంటి వార్తల ప్రకారం పాకిస్తాన్ అనుకూల వ్యక్తి అయినటువంటి, భారతదేశం అంటే విషం చిమ్మేటువంటి న్యూయార్క్ సిటీ మేయర్ జోరాన్ మహమ్మదాన్ని కూడా
సీఎం కలుస్తున్నారు, అందుకే నిరాకరించారని పత్రికలో వచ్చింది. కాబట్టి ఇది నిజమా కాదా రేవంత్ రెడ్డి గారు చెప్పాలా. ఈరోజు ఆయన కలవాల్సినటువంటి అవసరమే ఉంది. ఆయన భారతదేశం అంటే అక్కడ ఉన్నటువంటి భారతీయుల మీద కూడా మనము న్యూయార్క్లో జరిగేటువంటి అనేక ఉత్సవాల మీద ఆయన నిబంధనలు పెట్టాడు. దీపావళి పండుగ సందర్భంగా కానీ ఇతరత్ర కానీ అనేక రకాలుగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి అనుకూల వాతావరణము న్యూయార్క్లో క్రియేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. భారతదేశం అన్నా విషయం చెబుతా ఉన్నాడు. భారత ప్రధానిని టెర్రరిస్ట్తో పోల్చినటువంటి మరి మూర్ఖుడు అతను. కాబట్టి అలాంటి వ్యక్తిని మరి రేవంత్ రెడ్డి గారు కలవాలనుకున్నారా? ఎందుకు కలవాలనుకున్నారో ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతెందుకు, నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. అక్కడ ఏదో విదేశీ యూనివర్సిటీస్ వస్తుంటే నేను అడ్డుకున్నారు. అడ్డుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకటే, కొత్త యూనివర్సిటీ తీసుకొచ్చే ముందు మీరు మరి ఫీజు రియంబర్స్మెంట్ మీద 15,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. దాన్ని దృష్టి పెట్టండి. ముందు మీరు కొత్త యూనివర్సిటీని కూడా తీసుకురావండి, సంతోషం, స్వాగతం పలుకుతాం, ఎవరు అడ్డుకోలేరు. అంతేకాదు, తెలంగాణ బడ్జెట్లో 15% విద్య మీద ఖర్చు పెడతామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. మీరు వచ్చిన తర్వాత బడ్జెట్ తగ్గిపోయింది. విద్యార్థులందరికీ ప్రతి విద్యార్థికి 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పి ఎలక్షన్లో మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఒక్క కార్డు అయినా ఇచ్చారని అడుగుతా ఉన్నాను. కాలేజీకి వెళ్ళేటువంటి అమ్మాయిలందరికీ స్కూటీలు ఇస్తామన్నారు, ఒక స్కూటీ అని ఇచ్చారని అడుగుతా ఉన్నాను. ఒక దిక్కు నేల విడిచి సాము చేయడం అనేటువంటిది ఈరోజు రేవంత్ రెడ్డి గారికి అలవాటు అయిపోయింది. తన అసమర్థత, తను ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా మాటలతో, గారడీలతో, బురద జల్లడంతో, విమర్శలతో కాలం గడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఒక నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమం ఇంతవరకు చేపట్టలేదు. రేవంత్ రెడ్డి పాలనలో అవినీతి తప్ప అభివృద్ధి లేదు. రేవంత్ రెడ్డి పాలనలో మాటలే తప్ప చేతలు లేవు. రేవంత్ రెడ్డి పాలనలో హామీలు తప్ప అమలు లేదు. కాంగ్రెస్ పాలనలో ప్రచారమే తప్ప పని లేదు. ఆ రకంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి తన అసమర్థతను, తన వైఫల్యాలను కప్పుకుచ్చినటువంటి ప్రయత్నంలో ఈ రకమైనటువంటి జిమ్మిక్కులు చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సెప్టెంబర్ మొదటి వారానికి ఆయన అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతుంది. 1000 డేస్ ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలు కానీ 420 సబ్ గ్యారంటీలు కానీ ఎన్ని అమలు చేశారో ఆయన చెప్పాల్సినటువంటి అవసరం. ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పాడు.